ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తానికైతే ఎట్టకేలకు ప్రభాకర్ రావు అయితే రప్పించారు. అంతకుముందు శ్రవణ్ కుమార్ ఆల్రెడీ లొంగిపోయాడు, దానికి సంబంధించి ఆయన విచారణ జరిగింది. ఇక ప్రభాకర్ రావు గారు వస్తే అన్నీ కూడా తేటతెల్లం అవుతాయంటూ కూడా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ని రప్పించారు. ఆయన వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ కాడ 70 మంది బౌన్సర్లు పెడితే వాళ్ళ ఓవర్ యాక్షన్ చాలా పెద్ద అందంగా హంగామా క్రియేట్ చేశారు. విచారణకు ప్రభాకర్ రావు టెన్షన్లో చంద్రశేఖర్ రావు అంటూ కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. అంటే దీని వెనక నిజంగానే ఈయన చెప్పే అంశాలను బట్టి ఎవరు ఏంటి అనేది బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? ఒకటి, ఫోన్ ట్యాపింగ్ అన్నది ఏ అధికారి కూడా పై అధికారులు చెప్పకుండా, మంత్రులు చెప్పకుండా, సీఎం చెప్పకుండా చేయరు. 100% చేయరు. సుమోటోగా వాళ్ళందరికీ తెలుసు అది అఫెన్స్ అని. ఒక ఫోన్ మీరు ట్యాప్ చేయాలంటే లేట్ డౌన్ ప్రొసీజర్ ఏంటంటే హోమ్ సెక్రటరీకి మీరు ఆఫీసర్ ప్రపోజల్ ఇవ్వాలి, ఎందుకు ఈ ఫోన్ తను ట్యాప్ చేయదలుచుకున్నాడు. హోమ్ సెక్రటరీ దగ్గర వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలంటే ఆయన ఇవన్నీ ఎగ్జామిన్ చేసి మీకు 2 నెలలు పర్మిషన్ ఇస్తాడు. 2 months తర్వాత దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి 2 నెలల రిపోర్ట్ వాళ్ళు ఇవ్వాలి. ఈ 2 monthsలో వాళ్ళు ఏం విన్నారు, అప్పుడు కొనసాగించడానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఆ కమిటీ కనుక మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదనుకోండి, పర్మిషన్ క్యాన్సిల్ చేస్తుంది. సో ఫోన్ ట్యాపింగ్ అనేది ఈజీ కాదు. సో అట్లాంటివి ఏవి కూడా వీళ్ళు రూల్స్ పాటించకుండా ఫోన్ ట్యాప్ చేసినది క్లియర్ కనపడుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు నాయకులు చెప్పారు కాబట్టి వాళ్ళు చేసుంటారు, చేశారు. ఇంకోటి, ఆ వాడినటువంటి ఏదైతే టెక్నాలజీ ఉందో, ఇక్కడ ఇజ్రాయెల్ని తెచ్చుకున్నారు, పెగాసిస్ టెక్నాలజీ అనేది అన్నారు కదా, ఆ టెక్నాలజీతో ఈ ఫోన్ ట్యాపింగ్ చేసుకున్నారు. అది ఎక్కడి నుంచి కొన్నారు, అది కూడా ఒక కేసు కింద వచ్చింది. అది ఒక దాంట్లో వాళ్ళు ఏంటంటే మనీ లాండరింగ్ జరిగిందని వచ్చింది, ఈడీ ఎంటర్ అయింది అందులో. సో ఆ మనీ లాండరింగ్ అంటే ఒక 5 కోట్లు పెట్టి నువ్వు పెగాసిస్ సాఫ్ట్వేర్ తెచ్చావు అనుకుందాం ఇజ్రాయెల్ నుంచి. ఎవడిచ్చాడు నీకు 5 కోట్లు? ఆ కంపెనీకి అది నువ్వు పే చేయండి, నీకు పెగాసిస్ రాదు కదా. సో తెచ్చారు. అది కూడా అది ఒక స్టేట్మెంట్లో చదివాను, వాళ్ళు అది కొనుక్కొచ్చారు ఆ టెక్నాలజీ అని. దట్ మీన్స్ సంబడి అది ఇన్వెస్టెడ్. ఎవరు ఇస్తారు అంటే పాలిటీషియన్స్, అప్పుడు అధికారులు ఉన్నవాళ్ళు మేము ఇస్తాం పట్టు నువ్వు కొనుక్కురాండి. ఈ అధికారుల దగ్గర డబ్బులు ఉండవు కదా. సో ఇవన్నీ జరిగాయి అవకతవకలు. తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా కొన్ని స్టేట్మెంట్లు, భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, వాడు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా క్లియర్గా మేము మా పోలీస్ వెహికల్స్లోనే డబ్బులు కూడా ట్రాన్స్పోర్ట్ చేసాం ఎలక్షన్స్కి అన్నారు. దగ్గర గెలుపుకు దగ్గర ఓటమికి వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కారణమైంది. నిజానికి ఎలక్షన్ కమిషన్ సుమోటోగా స్టేట్మెంట్ తీసుకొని కొన్ని ఎలక్షన్స్ రద్దు చేయాల్సి ఉండే అసలు ఇప్పటికే. యాక్చువల్గా అయితే అంత క్రెడిబుల్ వార్తలు ఇచ్చారు వాళ్ళు. తర్వాత ఎందుకు చేసినట్టు నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా సుపీరియర్ ఆఫీసర్స్ వాళ్ళు మౌఖికమైన ఆదేశాలు ఇస్తారు తప్ప రైటింగ్లో నువ్వు చేయమని ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు మంత్రులను ప్లీజ్ చేయడానికి. హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయిందని వచ్చింది, హరీష్ రావు కూడా వాళ్ళ పార్టీలో ఉన్న హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారని వచ్చింది కదా. అట్లనే ఆయన ఎలక్షన్ టైం లోపల ఎలక్షన్ జస్ట్ బిఫోర్ కొంతమంది తనకి ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి తలా 1 కోటి 2 కోట్లు ఇచ్చిన విషయం బయటకు వచ్చింది. సో ఇవన్నీ రకరకాల సెన్సేషనల్ విషయాలు వచ్చాయి అందులో. సో వీటన్నిటికి కూడా వాళ్ళు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. దీని చీఫ్ ప్రభాకర్ రావు కాబట్టి అవునా కాదా అనే విషయాన్ని ఆయన కనుక రేపు పొద్దున నిజమే మాకు ఈయన చెప్పాడు, కేటీఆర్ చెప్పాడు, లేదా చంద్రశేఖరరావు చెప్పాడంటే ప్రాబ్లమే, దే ల్యాండ్ ఇన్ టు ట్రబుల్. సో ఇవన్నీ కూడా మనం చూడాలి ఆయన ఏం చెప్పబోతున్నాడు. ఎందుకంటే హార్డ్ డిస్కులు కూడా తగలబెట్టారు, మూసీలో రికవరీ చేశారని, అదే మన కొంత దొరికాయని కూడా అప్పట్లో వచ్చింది అది. సో ఇవన్నీ అట్లా కాదు, అసలు ఒక సెంటర్నే క్రియేట్ చేశారు, మానిటరింగ్ సెంటర్ని. 200-300 మంది కూర్చొని మీరు ఫోన్ ట్యాప్ చేసే సెంటర్ని క్రియేట్ తర్వాత తీసి ఊరవతల పెట్టారు, షిఫ్ట్ చేశారు సబర్బన్ ఏరియాకి. సో అది పెద్ద వ్యవస్థ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. సో ఈ వ్యవస్థ ద్వారా అందరి ఫోన్లు విన్నారు, అది ఎవరికి ఎగ్జామ్షన్ లేకుండా. అందుకే అప్పుడు మొత్తుకునేవాడు ప్రతిపక్షం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వీళ్ళు కాంగ్రెస్ వీళ్ళప్పుడు గొడవ, నా ఫోన్ ట్యాప్ అవుతుందో, నా ఫోన్ ట్యాప్ అవుతుందో. నిజం అది నిజమని మనకి వీళ్ళు ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడు అర్థమైంది. సో ఇవన్నీ కూడా వాస్తవాలు బయటికి రావాలంటే దాని చీఫ్ ఈయనే కాబట్టి ఈయన చెప్పాలి. నేను చెప్పాను లేదు, నాకు ముఖ్యమంత్రి చెప్పాడు కాదు, కేటీఆర్ చెప్పాడు. 100% అది ఎవరైతే చీఫ్ ఆఫ్ ది మన ఉన్నారో ఈ అడ్మినిస్ట్రేషన్కి, అంటే నా ఉద్దేశం సీఎం ఆర్ కన్సర్న్డ్ కేటీఆర్, ఇట్లాంటి వాళ్ళ ఆదేశాలు లేకుండా ఇది జరిగి ఉండదు. కాబట్టి అది బయటకు వస్తే వాళ్ళు ట్రబుల్లో పడతారు. యాక్చువల్గా అయితే అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదో తీవ్రవాదం నుంచి వాళ్ళకు నేను చెప్పింది కూడా మీకు పర్మిషన్ తీసుకునే ఇస్తారు, కమిటీ రివ్యూ చేస్తుంది, ఆ తర్వాత వాళ్ళు ఆ కమిటీ అవసరం ఉంటేనే ఎక్స్టెండ్ చేస్తుంది, అదర్వైజ్ క్యాన్సిల్ చేస్తుంది ఆ పర్మిషన్. ఎందుకన్నానంటే అది ఎవరి కోసం ఇస్తారు ఆ ఫోన్లు? ఉగ్రవాదుల లింక్ ఉంటేనో, మీ కన్వర్జేషన్లో మా దేశానికి సంబంధించిన భద్రతకు సంబంధించిన అంశాలు ఉంటేనే ట్యాపింగ్, కానీ మీ ప్రైవేట్ అఫైర్స్ కాదు. అట్లా ఇవ్వనివ్వరు అసలు ఆ పర్మిషన్. అంత రేరెస్ట్ ఆఫ్ రేర్ అకేషన్లోనే హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఉంటుంది. మీరు కనుక ఇప్పుడు రేపు పొద్దున ప్రభాకర్ రావును మీరు ఈ ట్యాప్ చేయడానికి ఎంతమంది పర్మిషన్లు హోమ్ సెక్రటరీ తీసుకున్నారంటే ఒక్కడి కూడా ఉండదు.
రికార్డుగా, అంత అనఫిషియలే. సో ఈ రకమైనటువంటి రకరకాల లావాదేవీలు అసలు వినడం ఏంటంటే ఆ ట్యాపింగ్ ద్వారా రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద నిఘా పెట్టి, బిల్డర్స్ మీద నిఘా పెట్టి వాళ్ళని పిలుచుకొని ఆ మనీ ట్రాన్సాక్షన్స్ కూడా వీళ్ళు చాలా పెద్ద ఎత్తున వాడుకున్నారు డబ్బులు వసూలు చేసుకోవడానికి అని, పాలిటీషియన్స్ అని ఒక రూమర్. ఈవెన్ మనం బై ఎలక్షన్స్లోనే విన్నా నేను, మన డబ్బులు పట్టుబడ్డాయి అప్పుడు రాజగోపాల్కి సంబంధించినవి దాదాపు 10-12 కోట్లు. అవి కూడా ఆ ట్యాపింగ్ ద్వారానే వాళ్ళకి అర్థమైందట వాళ్ళందరినీ చూస్తున్నాయని. అదే రూలింగ్ పార్టీ వాటికి పట్టుబడాల, ఎందుకంటే వాళ్ళు విని కూడా వదిలేస్తారు. అది వీళ్ళనేమో సీజ్ చేశారు. అవును. సో ఏదేమైనా అంటే దాదాపు 14 నెలలు ఆయన అమెరికాలో దాక్కున్నాడు. దాక్కుంటే ఆయన్ని మరీ ఇక్కడ ఇంటర్పోల్ ద్వారా నోటీస్ ఇచ్చి తీసుకొచ్చారు. కానీ నిజంగా ఆయన ఇన్ని రోజులు అక్కడ దాక్కోవడానికి ఆయన తప్పు చేశాడని, లేకపోతే ఆయన దాక్కుడు కదా సార్? అలాగా ఉంటుంది డెఫినెట్లీ. ఆయన కూడా భయం ఉంటుంది కదా. అంతమంది పోలీస్ ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారు కదా, ఎక్కువ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, అంతా పోలీస్ ఆఫీసర్స్ కదా. దాంట్లో ఉన్నవాళ్ళు కదా, వ్యవస్థలో ఉన్నవాళ్ళు వాళ్ళు. ఈయన చీప్గా ఉన్నాడు కాబట్టి ఆయనకు సరే క్యాన్సర్ ఈ కారణాల వల్ల పోయాను అన్నా కూడా అప్పుడు ఆ టైంలో ఉన్న వేడికి చాలా సెన్సేషన్ ఉండే. అప్పుడు ఇంత గ్యాప్ వచ్చినాక ఇప్పుడు పలచబడ్డది అది. అదర్వైజ్ ఆ టైంలో హాట్ ఆయన ఇప్పుడు వచ్చింటే పెద్ద కేసు. ఇప్పుడు వస్తా అంతే వివరాలన్నీ అయిపోయి కోర్టు ద్వారా బెయిల్ వచ్చి కొందరు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళంతా బెయిల్ మీద ఉన్నారు. సో ఇప్పుడు ఆయనకు కూడా అదే లాజిక్లో రేపొద్దున ఆయన అరెస్ట్ చేయదలుచుకున్నాడు, బెయిల్ వస్తుంది. ఆ టైం వచ్చిన దాకా వెయిట్ చేశాడు. ఇప్పుడు తనకు కూడా బెయిల్ వస్తున్న నమ్మకం వచ్చిన తర్వాత బయటకు వచ్చాడు. సో రేపు చెప్పేటువంటి విషయాలను బట్టి మనకి ఈ పిల్లలు అంటే కింద ఆఫీసర్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఎంతవరకు కరెక్టు అనేది ఆయన దాన్ని సర్టిఫై చేయాలి. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది పాలిటిషియన్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందని. నా ఉద్దేశంలో మాత్రం పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అంత పెద్ద పనులు వాళ్ళు చేశారు. అది ఎన్నడూ జరగాలి డెమోక్రసీలో. ప్రతిపక్ష నేతలది కానీ, బిజినెస్ పీపుల్ కానీ బ్లాక్మెయిల్ చేయడానికి ఇన్ని రకాలుగా అసలు వ్యవస్థను వాడుకోవడం అనేది గతంలో ఎప్పుడు నేను కూడా హోమ్ మినిస్టర్ పిఎస్ ఉన్నా, ఎప్పుడు వెళ్ళే ఫస్ట్ టైం ఇన్నేళ్ల తర్వాత వింటున్నాను. అప్పుడైతే పెద్ద నేరం. ఎప్పుడు పర్మిషన్ ఎప్పుడు ఇవ్వలే. ఆ పీరియడ్లో ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఫోన్లు కానీ అఫీషియల్స్ కానీ ఎప్పుడు కూడా ఒక పర్మిషన్, ఈవెన్ ఐ డోంట్ రిమెంబర్ మనం ఇట్లా మన ఇంత హైదరాబాద్లో యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీలు అన్నీ ఉంటాయి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉంటాయి, ఈ ముఠాలు ఉంటాయి కదా, అప్పుడేమి ఇవ్వలేదు పర్మిషన్ అసలు దీనికి. ఈసారి విచ్చలవిడే చేశారు వాళ్ళు, ఏ పర్మిషన్ లేకుండా వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఓటుకు రోడ్డు కేసు ద్వారా స్టార్ట్ అయ్యింది ఫస్ట్. అప్పుడు అక్కడ నుంచి సీఎం జ్ఞాపకం ఉంటే సీఎం ఓ రోజు ముందే అన్నాడు, రేపు మీకు సెన్సేషన్ వార్త పోతున్నా అన్నాడు. ఏందా సెన్సేషన్ వార్త? తెలియని ట్రాప్ అంటే ముందే తెలుసు సీఎంకి. ఎక్కడ తెలుస్తుంది? ఫోన్ ట్యాపింగ్ వల్ల తెలుసు. రేవంత్ రెడ్డికి పట్టుబడడానికి కారణం ఫోన్ ట్యాపింగ్. ఓకే, 11 కెమెరాలు యూజ్ చేసి మరి పట్టుకున్నారు.